వీక్షక సమూహమా ప్రైజ్లా నేటి మన టాపిక్ క్రిస్మస్లో ఎలిజబెత్. లూకాసు వార్త 1వ అధ్యాయంలోని ఎలిజబెత్ అనగా దేవుని వాగ్దానం అని అర్థం. ఆమె ఊరు యూదా కోనసీమలోని యుట్టా అనే పట్టణం. ఈమె బహుకాలం సంతానవిహీనగా ఉన్నప్పటికీ విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, భక్తి కలిగి దేవుని కృప వల్ల బాప్తిస్మిచ్చే యోహానుకు తల్లయింది. యేసు తల్లి అయిన మరియ ఈమెకు బంధువురాలు. ఎలిజబెత్లోని సుగుణాలు: మొదటిది దైవికమైన స్త్రీ. ఈమె అహరోను వంశస్థురాలు. ఈమె భర్త జకర్యా దైవికమైన యాజకుడు. రెండవది దేవుని దృష్టిలో నీతిమంతురాలు. ఎలిజబెత్ ఆమె భర్త కూడా ప్రభు ఆజ్ఞల్ని న్యాయ విధుల చొప్పున నిందారహితులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా జీవించారు. మూడవది ఎలిజబెత్, జకర్యా కూడా దేవుని కృప పొందుకున్నారు. జకర్యాకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై యేసుక్రీస్తుకు మార్గం సిద్ధం చేసే బాప్తిస్మిచ్చే యోహాను జన్మమును గూర్చి సవివరంగా తెలిపాడు. జకర్యా భౌతిక దృష్టితో సందేహింపగా దూత ఈ కార్యం జరిగేంత వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండు అని గద్దించాడు. ఎలిజబెత్ మాత్రం అంగీకరించి గర్భం ధరించింది. నాలుగవది పరిశుద్ధాత్మ పూర్ణురాలు. ఈమె మరియ ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు మరియ వందనవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేశాడట. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అంటూ మరియను ఆశీర్వదించింది. మరియ గర్భం గురించి ఆమెకు ఎవరు చెప్పారు? ఆ పరిశుద్ధాత్ముడే. ఐదవది దేవుని చిత్తాన్ని అనుసరించింది. ఆమె శిశువుకు జన్మనిచ్చి దేవదూత మాట చొప్పున యోహాన్ అనే పేరు పెట్టి దేవుని చిత్తానుసారంగా దైవాత్మతో పెంచింది. అందుకే ఆ యోహాను అనేకులను దేవుని తట్టు త్రిప్పి బాప్తిస్మం ఇచ్చాడు. యేసయ్యకు కూడా బాప్తిస్మం ఇచ్చింది ఆ యోహానే. ఫ్రెండ్, దేవుని ఆలస్యాలు అలక్ష్యాలు కావసమా? నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికే అని అంతము వరకు భక్తితో, నమ్మకంతో కనిపెట్టు. దేవుని బహుమానం పొందుకుంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.